హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సైన్. మీరు చూస్తున్నారు స్టార్టప్ ఇన్ తెలుగు ఛానల్. ఈ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ సేల్స్ లో ఒక మంచి ల్యాప్టాప్ కోసం అయితే చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు స్టడీ పర్పస్ గానీ, వర్క్ రిలేటెడ్ గానీ, గేమింగ్ అండ్ ఎడిటింగ్ కోసం అయినా సరే మీ బడ్జెట్ లో ఒక మంచి ల్యాప్టాప్ కొనాలనుకుంటే ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా రీసెర్చ్ చేసి చాలా ల్యాప్టాప్స్ ని కంపేర్ చేసి లో బడ్జెట్ నుంచి హయ్యర్ బడ్జెట్ వరకు ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్స్ అయితే తీసుకొచ్చాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీకు ఏ ల్యాప్టాప్ కొనాలి అనే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ల్యాప్టాప్ కొనే ముందు చూడాల్సినవి ఓన్లీ i3 ప్రొసెసరా, i5 ప్రొసెసరా, లేకపోతే AMD Ryzen 3 Ryzen 7 అవి చూడకూడదు. మీకు ప్రొసెసర్ లాస్ట్ లో U, H, HS, HX అనే వర్షన్స్ ఉంటాయి, వీటిని చూడాలి. ఎందుకంటే U అనేవి జస్ట్ నార్మల్ పర్ఫార్మెన్స్ కోసం, అండ్ H, HS, HX అనేవి గేమింగ్ కోసం, ఎడిటింగ్ కోసం అయితే వాడతారు. అండ్ ర్యామ్స్ కూడా DDR4 DDR5 అనేవి చూడాలి. ఇలా చాలా కేటగిరీస్ లో కంపేర్ చేసి ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్స్ అయితే తీసుకొచ్చాను. మరి నా ఎఫర్ట్స్ గుర్తించి మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. మరి మీ సపోర్ట్ లేకుండా నేనైతే రీచ్ అవ్వలేను కదా. మరి మీరు కొంచెం సపోర్ట్ చూపించి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక మాట చెప్తా. ఇప్పుడు నేను చెప్పే ప్రైజెస్ అన్ని కూడా ప్రెసెంట్ ఇప్పుడు నేను సెర్చ్ చేసినప్పుడు ఏదైతే ప్రైజెస్ ఉన్నాయో ఆ ప్రైజెస్ చెప్తున్నా. ఈ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు డిమాండ్ ని బట్టి. సో మీరు కనుక ప్రొడక్ట్స్ ని కొనాలనుకుంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కొనండి. అండ్ వీటి బయింగ్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ అండర్ 30,000 ల్యాప్టాప్స్ గురించి అయితే తెలుసుకుందాం. అందులో Acer Asper-Light 3 ల్యాప్టాప్ అయితే ఉంది. 15.6 ఇంచ్ డిస్ప్లే, AMD Ryzen 3 5300U ప్రొసెసర్ తో వస్తుంది. 16GB DDR4 ర్యామ్ అండ్ 512GB SSD తో అయితే వస్తుంది. ప్రెసెంట్ సేల్ లో 29,000 అయితే సేల్ చేస్తున్నారు, బట్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 24,000 అయితే వస్తుంది. మీరు కనుక 25,000 లోపు ఒక బేసిక్ ల్యాప్టాప్ స్టడీ పర్పస్ కోసం గానీ ఆర్ నార్మల్ యూసేజ్ కోసం ఒక ల్యాప్టాప్ కావాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్తాను. నెక్స్ట్ ల్యాప్టాప్ కూడా స్టడీ పర్పస్ కోసమే, అదే Asus Vivo VBook 16. దీనిలో 8GB ర్యామ్ ఉంది, బట్ 16 ఇంచ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. సో కంటెంట్ వాచింగ్ అయితే చాలా బాగుంటుంది. సో కంటెంట్ వాచింగ్ కి అండ్ కోడింగ్ కి అయితే చాలా బాగుంటుంది. 12th Gen i3 1215U ప్రొసెసర్ తో వస్తుంది. 512GB SSD ఉంది అండ్ 45 Wh బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. మెయిన్ మిలిటరీ గ్రేడ్ బిల్డ్ క్వాలిటీతో అయితే వస్తుంది. సేల్ లో 32,000 అయితే సేల్ చేస్తున్నారు, బట్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 27,500 రూపాయలకి అయితే వస్తుంది. మంచి ఆప్షన్ అని చెప్తాను. అదే 30,000లో మీరు కనుక ఒక హయ్యర్ గ్రాఫిక్స్ తో ల్యాప్టాప్ కనుక చూస్తే MSI Modern 15 ల్యాప్టాప్ ఉంది. 15.6 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. 12th Gen Intel i3 1215U ప్రొసెసర్ అయితే ఉంది. Intel UHD గ్రాఫిక్స్ తో అయితే వస్తుంది. 16GB DDR4 ర్యామ్ అండ్ 512GB SSD కూడా ఉంది. సేల్ లో 30,000 రూపాయలకి అయితే వస్తుంది. ఈ ప్రైస్ కి మంచి వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్ అవుతుంది, ఎందుకంటే మీడియం గ్రాఫిక్ గేమ్స్ కూడా ఈ ల్యాప్టాప్ లో ఆడొచ్చు. ఇంకా 30 నుంచి 40,000 బడ్జెట్ ల్యాప్టాప్స్ లో చూసుకుంటే ఫస్ట్ Acer Asper 3 ల్యాప్టాప్ అయితే ఉంది. 15.6 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. 8GB ర్యామ్ అండ్ 512GB SSD అయితే ప్రొవైడ్ చేశారు. 12th Gen Intel i3 ప్రొసెసర్ అయితే ఉంది. 1215U ప్రొసెసర్ ఇది. 45 Wh బ్యాటరీ బ్యాకప్ కూడా ప్రొవైడ్ చేశారు. సేల్ లో ఆఫ్టర్ డిస్కౌంట్ 31,000 రూపాయలకి అయితే వస్తుంది. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి HP ల్యాప్టాప్ 15. దీనిలో 15.6 ఇంచ్ డిస్ప్లే ఉంది అండ్ 13th Gen i3 ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. 1315U ప్రొసెసర్ ఇది. Intel Iris X ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ తో అయితే వస్తుంది. 8GB DDR4 ర్యామ్ అండ్ 512GB SSD తో అయితే వస్తుంది. సేల్ లో ఆఫ్టర్ డిస్కౌంట్ 35,000 రూపాయలకి అయితే వస్తుంది. ఈ ప్రైస్ కి స్టడీ పర్పస్ అండ్ ఆఫీస్ వర్క్ అయితే ఇది ఒక మంచి ల్యాప్టాప్ అవుతుంది. నెక్స్ట్ 40 నుంచి 50,000 బడ్జెట్ సెగ్మెంట్ ల్యాప్టాప్స్ లో ఫస్ట్ ఒక గేమింగ్ ల్యాప్టాప్ అయితే ఉంది. అదే Acer బ్రాండ్ నుంచి Acer ALG ల్యాప్టాప్ 15.6 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. 12th Gen Intel i5 ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. 12450H ప్రొసెసర్ ఇది. ఇక ఆల్రెడీ చెప్పా కదా, H, HS, HX పర్ఫార్మెన్స్ బేస్డ్ ప్రొసెసర్స్ ఇవి. గేమింగ్ కి అండ్ వీడియో ఎడిటింగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. 4GB RTX 2050 డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో గేమింగ్ అయితే చాలా బాగుంటుంది. 16GB DDR4 ర్యామ్ అండ్ 512GB NVMe SSD అయితే ప్రొవైడ్ చేశారు. సో రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా
కూడా చాలా ఫాస్ట్ గా ఉంటాయి. ఇలా 50,000 రూపాయలకి అయితే ల్యాప్టాప్ వస్తుంది. ఆ ప్రైస్ కి ఇది ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ అని చెప్తాను. నెక్స్ట్ ల్యాప్టాప్ కూడా ఏసర్ బ్రాండ్ నుంచే, అదే ఏసర్ నైట్రో వి. ఇది కూడా ఒక గేమింగ్ ల్యాప్టాప్. 15.6 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. AMD Ryzen 5 ప్రాసెసర్, ఇది 7535HS సిరీస్ తో వస్తుంది. 4GB RTX 2050 గ్రాఫిక్ కార్డ్ తో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 8GB DDR5 RAM అండ్ 512GB SSD తో అయితే వస్తుంది. లేటెస్ట్ ర్యామ్ వర్షన్ తో అయితే ఈ ల్యాప్టాప్ వస్తుంది. సో గేమింగ్ అండ్ ఎడిటింగ్ అయితే బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి MSI Thin 15. దీనిలో 15.6 ఇంచ్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. 12th gen Intel i5 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. 1240H సిరీస్ ప్రాసెసర్, ఇది 4GB RTX 2050 గ్రాఫిక్ కార్డ్ తో వస్తుంది. 16GB ర్యామ్ అండ్ 512GB SSD అయితే ప్రొవైడ్ చేశారు. సేల్ లో ఆఫ్టర్ డిస్కౌంట్ 42,000 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ ఆ ప్రైస్ కి ఇది ఒక మంచి ల్యాప్టాప్ అవుతుంది. గేమింగ్ కోసం కానీ, వీడియో ఎడిటింగ్ కోసం కానీ, ఆర్ ఆఫీస్ వర్క్స్ కోసం అయినా ఈ ల్యాప్టాప్ చాలా బాగుంటుంది. ఇంకా 50,000 బడ్జెట్ లో ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్ వచ్చేసి Intel ZeroBook 13. ఆఫీస్ వర్క్ అయితే ఇది ది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్తాను. ఎందుకంటే 12th gen Intel i9 ప్రాసెసర్ తో వస్తుంది. 13900H సిరీస్ ప్రాసెసర్, ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఇది అండర్ 50,000 లో i9 ప్రాసెసర్ తో వస్తుంది. Intel Iris Xe గ్రాఫిక్స్ తో వస్తుంది. అండ్ 32GB LPDDR5X ర్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. 1TB SSD కూడా ఉంది. 70 Wh బ్యాటరీ బ్యాకప్ తో అయితే వస్తుంది. చాలా మంచి డీల్ అని చెప్తాను. సేల్ 50,000కి వస్తుంది. ఆఫర్స్ అన్ని కలుపుకొని 47 రూపాయలకి అయితే వస్తుంది. ఆ ప్రైస్ కి ఇది ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్ అవుతుంది. ఇంకా 50 నుంచి 60,000 బడ్జెట్ సెగ్మెంట్ లో ల్యాప్టాప్స్ వచ్చేసి ఫస్ట్ Lenovo IdeaPad Slim 3 ల్యాప్టాప్ అయితే ఉంది. 15 ఇంచ్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. 13th gen Intel i7 ప్రాసెసర్ తో వస్తుంది. 13620H సిరీస్ ప్రాసెసర్, ఇది Intel UHD ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ తో అయితే వస్తుంది. 16GB DDR5 RAM అండ్ 512GB SSD కూడా ప్రొవైడ్ చేశారు. నేను మిలిటరీ గ్రేడ్ బిల్డ్ క్వాలిటీతో అయితే వస్తుంది ఈ ల్యాప్టాప్. సేల్ లో 60,000 రూపాయలు ఉంది. బట్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 54,500 రూపాయలకి అయితే వస్తుంది. ఈ ప్రైస్ కి ఆఫీస్ వర్క్ కోసం ఇది ఒక మంచి డీల్ అవుతుంది. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి Asus బ్రాండ్ నుంచి ఒక గేమింగ్ ల్యాప్టాప్ అయితే ఉంది. అదే TUF గేమింగ్ A15 ల్యాప్టాప్. 15.6 ఇంచ్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు గేమింగ్ కోసం. AMD Ryzen 7 ప్రాసెసర్ తో వస్తుంది. 7435H సిరీస్ ప్రాసెసర్, ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్తాను. 4GB RTX 3050 డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. 16GB DDR5 RAM అండ్ 512GB NVMe SSD తో అయితే వస్తుంది. గేమింగ్ కానీ, ఎడిటింగ్ కానీ ఈ ల్యాప్టాప్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఈ బడ్జెట్ ప్రైస్ లో. కేలో 54,000 రూపాయలకి అయితే వస్తుంది. ఈ డీల్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి ఎక్కువ కంటెంట్ వాచ్ చేసే వాళ్ళ కోసం అని చెప్తాను. అదే Acer SwiftGo 14 ల్యాప్టాప్. 14 ఇంచ్ EVO OLED డిస్ప్లే అయితే వస్తుంది. మంచి కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ల్యాప్టాప్. 13th gen i5 ప్రాసెసర్ అయితే ఉంది. 1350H సిరీస్ ప్రాసెసర్, ఇది 16GB DDR5 RAM అండ్ 512GB SSD తో అయితే వస్తుంది. మీరు కనుక ఎక్కువ కంటెంట్ వాచింగ్ కోసం ఆర్ ఆఫీస్ వర్క్ కోసం ఒక ల్యాప్టాప్ ని చూస్తే ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో యాపిల్ లవర్స్ కోసం ఒక ల్యాప్టాప్ అయితే ఉంది. అదే MacBook M1 Air 56,000 అయితే సేల్ లో వస్తుంది. యాపిల్ ఎన్విరాన్మెంట్ కి ఎక్కువ యూజ్ అయిన వాళ్ళకైతే ఈ ల్యాప్టాప్ అయితే మంచి ఆప్షన్ అని చెప్తాను. ఇంకా 60,000 నుంచి 1 lakh రూపీస్ బడ్జెట్ లో ల్యాప్టాప్స్ ని చూసుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మనం వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్స్ నే తీసుకొచ్చాం. ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి డెల్ బ్రాండ్ నుంచి G15 5530 సిరీస్ ల్యాప్టాప్. 15.6 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. 13th gen Intel i5 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. 13450HX సిరీస్ తో వస్తుంది. 6GB RTX 3050 గ్రాఫిక్ కార్డ్ కూడా ఉంది. చాలా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. 16GB DDR5 RAM అండ్ 1TB SSD తో అయితే వస్తుంది. సేల్లో 65,000 రూపాయలకి అయితే వస్తుంది. గేమింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, ఆఫీస్ వర్క్ కానీ ఈ ల్యాప్టాప్ అయితే ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్ అని చెప్తాను. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి Lenovo LOQ 2024 మోడల్ ల్యాప్టాప్. 15.6 ఇంచ్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. 12th gen i5 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. 12450HX సిరీస్ నుంచి అయితే వస్తుంది ఈ ప్రాసెసర్. 6GB RTX 3050 గ్రాఫిక్ కార్డ్ ఉంది. మెయిన్ 24GB DDR5 RAM తో అయితే వస్తుంది. చాలా ఫాస్ట్ గా ఉంటుంది. 512GB SSD కూడా ఉంది. మిలిటరీ గ్రేడ్ బిల్డ్ క్వాలిటీతో అయితే ఈ ల్యాప్టాప్ వస్తుంది. సేల్లో 63,000 రూపాయలకి అయితే వస్తుంది. మీరు కనుక ఎక్కువ ర్యామ్ తోటి, హయ్యర్ రిఫ్రెష్ తోటి ల్యాప్టాప్ కావాలనుకుంటే దీన్ని చూస్ చేసుకోండి. లేకపోతే ముందు చెప్పిన డెల్ G15 ల్యాప్టాప్ ని చూస్ చేసుకోండి. అది ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది. మన లిస్ట్ లో లాస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి MSI Katana A17 ల్యాప్టాప్.
గేమింగ్ అండ్ ఎడిటింగ్ అయితే ఇది ది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్తాను. 17.3 ఇంచ్ బిగ్గర్ డిస్ప్లేతో వస్తుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. AMD Ryzen AI 9 ప్రాసెసర్ తో వస్తుంది. 8945HS సిరీస్ ప్రాసెసర్ ఇది. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. AI ఫీచర్స్ కూడా చాలా ఉంటాయి. 6GB RTX 4050 గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. గేమింగ్ అండ్ ఎడిటింగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. 16GB DDR5 RAM అండ్ 1TB NVMe SSD తో అయితే ఈ ల్యాప్టాప్ వస్తుంది. సో రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటాయి. సేల్లో 89,000 రూపాయలకి అయితే వస్తుంది. ఆఫర్స్ అన్ని పోను. మీరు కనుక గేమింగ్ కోసము ఎడిటింగ్ కోసము ఒక ల్యాప్టాప్ కావాలనుకుంటే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఈ డీల్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ సేల్స్ లో రాబోతున్న ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్ డీల్స్ గురించి. మరి ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ నుంచి మీరు ఏ ల్యాప్టాప్ చూస్ చేసుకుంటారు, లేకపోతే వేరే ల్యాప్టాప్ ఏదైనా కొంటారా అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అంటిల్ నెక్స్ట్ టైం.